హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో మా అత్తయ్య వాళ్ళ ఊరికి పండగకైతే మేము వెళ్తున్నాము. సో ఊరికి వెళ్ళే ముందు ఇంట్లో నేను చేసుకునే పనులు అండ్ నా ప్లాన్స్ అండ్ నా లగేజ్ ప్యాకింగ్ ఎలా ఉంటుందనేది అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. సో ఇంకా నేను ఊరికి వెళ్ళే ముందు కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా పండగలు ఉన్నా కానీ ఇట్లా కొంచెం ప్లానింగ్గా రాసుకుంటాను అనమాట, ఏం మర్చిపోకుండా ఉంటాను అని. అండ్ ఫస్ట్ నుంచి నా ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను ఇట్లా బుక్లో రాసుకొని అన్నీ సెట్ చేసుకుంటాను అని. అది పూజకైనా లేకపోతే ఇలా ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడైనా ఇలానే రాసుకుంటాను అనమాట. ఏం మర్చిపోకుండా కరెక్ట్గా పిన్ టు పిన్ అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఇందులో రాసుకుంటే. సో ఫస్ట్ అయితే బుజ్జిబాబు కోసం హార్డ్ డిస్క్లో కొన్ని సాంగ్స్ అయితే ఎక్కిస్తున్నాను అనమాట. ప్రతిసారి మనకి వైఫై అవైలబుల్లో ఉండదు అండ్ అంతేకాకుండా పవర్ కట్ కూడా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు. సో అందువల్ల నేను హార్డ్ డిస్క్లో కొంచెం సాంగ్స్ అయితే ఎక్కిస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ సిస్టమ్ ఆన్ చేసేసి కొన్ని సాంగ్స్ మాత్రమే అలవాటు చేశాను. సో ఆ సాంగ్స్ వరకు నేను డౌన్లోడ్ చేస్తున్నాను. అలవాటు చేయడం అంటే ఏం లేదు, ఇంట్లో కొంచెం పని చేసుకుంటున్నప్పుడు కొంచెం సాంగ్స్ పెడితే తను చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట. కంటిన్యూస్గా ఏం పెట్టాను, ఒక 10 to 15 minutes మాత్రమే పెడతాను. సో దానికోసం అయితే ఇప్పుడు సాంగ్స్ అయితే డౌన్లోడ్ చేయడానికి ముందు హార్డ్ డిస్క్ అయితే తెచ్చి కనెక్ట్ చేసేసాను అనమాట. కనెక్ట్ చేసేసి ఆ తర్వాత డౌన్లోడ్ అయితే చేస్తున్నాను సాంగ్స్. అండ్ అంతేకాకుండా లోకల్ డిస్క్ అండ్ నా ఫోన్ స్టోరేజ్ అంతా కూడా కంప్లీట్గా నిండిపోయింది. సో ఇంకా ఆ స్టోరేజ్ కూడా క్లియర్ చేసుకోవాలి. అండ్ ఊరికి వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ వ్లాగ్స్ అన్నీ క్యాప్చర్ చేయాలి అంటే మొత్తం స్పేస్ ఉండాలి కదా, అదంతా కూడా రెడీ చేసుకుంటున్నాను ఫోన్ని. అండ్ ఇంకా ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లగేజ్ సర్దుదామని చెప్పేసి బ్యాగ్ అయితే ఓపెన్ చేశాను. సర్దుకునే ముందు ఒకసారి అన్నీ తెచ్చి కింద పెట్టుకుంటాను అనమాట. అన్నీ నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకుంటాను. అండ్ ఇలా మనం సర్దాము అంటే ఒకదాని మీద ఒకటి టాప్స్ పెట్టి సర్దాము అంటే మనకి కిందవి తీసేటప్పుడు పైవి పడిపోతాయి. సో అందువల్ల నేనైతే రోల్ చేస్తున్నా, అంటే దాన్ని ఇంకో మడతలాగా పెట్టేసి కొంచెం అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టుకున్నాము అంటే ఎక్కువ పడతాయి అండ్ కిందది మనం తీసినప్పుడు ఇంకోటి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు చూడండి, నేను అన్ని టాప్స్ పెట్టేశాను కదా. సో ఇప్పుడు ఒకటి తీసినప్పుడు రిమైనింగ్వి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. చూడండి, ఒకటి తీసాను కదా, రిమైనింగ్ అంతా కూడా అలానే ఉన్నాయి ఫోల్డింగ్స్ అన్నీ కూడా. అండ్ మనం వాటిని క్లాత్స్ని కొంచెం కంప్రెస్ చేస్తూ ఉంటే మనం ఎక్కువ పెట్టుకోవచ్చు. అండ్ మీకు కొంచెం డౌట్ వచ్చి ఉంటుంది, పైన స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి. అలా ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. దాని మీద పెట్టాల్సినవి అయితే పెట్టేశాను అనమాట. నేను ఇన్వేర్స్ అవన్నీ కూడా ఒక ప్యాకెట్ లాంటి దాంట్లో పెట్టేశాను. అవన్నీ విడివిడిగా పెడితే మిస్ అయిపోతాయి అండ్ వెతుక్కుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే బాగా ఇష్టం అనమాట. సో అందువల్ల నేను ఒక 2 హ్యాండ్ బ్యాగ్స్ అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను బ్యాగ్లో. అండ్ నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ మనం చేతిలో ఫోన్ అండ్ బుజ్జిబాబు పాలు సీసా అండ్ డైపర్స్ ఇవన్నీ పెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తాను. అండ్ తర్వాత ఇంకా మెడిసిన్స్ కిట్ కూడా వేసేసాను. ఇంకా తర్వాత జిప్ అయితే వేసేసుకున్నాను అనమాట బ్యాగ్కి. తర్వాత ఇంకా బుజ్జిబాబు కోసం ఒక సపరేట్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఆ బ్యాగ్లో అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట. డైలీ వేర్, క్యాజువల్ వేర్ అండ్ పండగ వస్తుంది కాబట్టి కొంచెం కొత్త డ్రెస్సులు కూడా పెట్టాను. అండ్ బాబు టవల్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఆ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఆ పెద్ద బ్యాగ్లో పెట్టాము అంటే ఇది తీయాలి అంటే మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి. సో అందువల్ల చిన్న బాబుకి సపరేట్గా ఒక బ్యాగ్ అయితే పెట్టుకున్నాను. అండ్ సైడ్ ఇంకొంచెం స్పేస్ ఉంది. సో అక్కడ ఎక్సెస్ ఏమైనా ఉన్నాయంటే క్లాత్స్ పెట్టాల్సినవి అక్కడే పెట్టేస్తానమాట. తర్వాత ఇంకా నా జ్యువెలరీ ఉంటుంది కదా, క్లిప్స్ అండ్ చైన్స్ ఇంకా రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకుని ఆ బాక్స్ అక్కడ పెట్టేసి ఆ తర్వాత ఆ బాక్స్ మీద ఒక 2 టవల్స్ అయితే పెట్టేశాను. ఎందుకంటే దాని మీద కొంచెం ఏదైనా మనం జర్నీ చేసేటప్పుడు ఇంకేదైనా బ్యాగ్ దాని మీద పెట్టాము అంటే బాక్స్ పగిలిపోతుంది. సో అందువల్ల 2 టవల్స్ వేస్తే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి బాక్స్కి ఏం కాదు.
అండ్ ఆ తర్వాత తులసి కోటకి నీళ్లు పోయాలి కాబట్టి ఇంకా నేను ఒక బాటిల్కి హోల్ పెట్టేసి అలా పెట్టాము అంటే మనం వచ్చే వరకు కొంచెం కొంచెం పడుతూ ఉంటుంది కాబట్టి మొక్క సేఫ్ అనమాట. అండ్ తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఉండిపోయినాయి. సో అవన్నీ వేస్ట్ చేస్తే ఏమొస్తుంది, అందువల్ల నేను అవన్నీ కూడా నీట్గా ఒక కవర్లో పెట్టేసి మా కింద వాచ్మెన్ వాళ్ళకైతే ఇచ్చేసాను. సో వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా, ఫుడ్ని వేస్ట్ చేస్తే మనకి ఏమీ రాదు. సో అందువల్ల ఇచ్చేసాను. అండ్ ఒక చిన్న బాటిల్లో వచ్చేసి వాటర్ అండ్ ఇంకో చిన్న ఫ్లాస్క్లో వచ్చేసి బుజ్జిబాబుకి పాలు అయితే పెట్టుకున్నాను. అండ్ ఈ మధ్య నేను ప్లాస్టిక్వి ఎక్కువ యూజ్ చేయట్లేదు, వాటర్కి ఉన్నాయి కదా అని చెప్పి స్టీల్వే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఫైనల్లీ కిచెన్ కౌంటర్ టాప్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట డ్రైగా. అండ్ ఇంకా కౌంటర్ టాప్ నీట్గా పెట్టుకుంటే మనకి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. నేను రోజు అట్లానే మెయింటైన్ చేయాలనుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి కొంచెం కుదరదు, బట్ మ్యాక్సిమం అయితే కౌంటర్ టాప్ అంతా క్లీన్గా పెట్టేసుకుంటాను, బొద్దింకలు ఏం రాకుండా ఉంటాయి అని. అండ్ ఇంక ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే క్యాస్ట్ ఐరన్ బాండిళ్ళకి సీజనింగ్ చేయాలన్నమాట. సీజనింగ్ అంటే ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి, బట్ నేను మర్చిపోయాను అనమాట. కడిగేసి పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత మళ్ళీ గుర్తొచ్చి అవి తీసి మళ్ళీ బాండీకి అండ్ దోశ ప్యాన్కి కొంచెం ఆయిల్ అయితే వేసేసి టిష్యూతో మొత్తం అప్లై చేసేసాను. ఇంకా ఆ తర్వాత ట్రైపాడ్ ఉంది కదా, ట్రైపాడ్ని రీసెంట్గా క్లీన్ చేశాను. సో ఇంకా వచ్చే వరకు అలానే ఉంచితే బాగా డస్ట్ అయిపోతుంది. ఇంకా అందువల్ల ఆ ట్రైపాడ్ని కూడా రింగ్ లైట్ సపరేట్ అండ్ ట్రైపాడ్ సపరేట్గా తీసుకొని ఆ బాక్సెస్లోనే పెట్టేశాను. ఇవి కొన్నప్పుడు వచ్చిన బాక్సెస్, వాటిలో పెట్టేశాను. అండ్ ఇంకా జర్నీ అయితే చేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అదంతా క్యాప్చర్ చేయలేదు, కుదరలేదనమాట బుజ్జోడితోటి. సో ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ వీడియో జర్నీ వ్లాగ్. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.